ఆపరేషన్ సింధూర్ పేరు పైన ప్రపంచ వ్యాప్తంగా కూడా మన బలం ఏంది, మన ధైర్యం ఏంది, మన సత్తా ఏంది అని చెప్పి భారతదేశం సత్తా చూయించినందుకు ఈ రోజు గౌరవంగా వాళ్ళకి మేము మీ తోడుగా ఉన్నాము అని చెప్పి ఈ రోజు ఇలా తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. భారతదేశం సైనికులు ఎలాగైతే ఎండ నీల అన్ని వదిలేసి వాళ్ళు ఎలాగైతే మన కోసం మన ప్రాణ రక్షణ కోసం బార్డర్లలో ఉంటున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా జరిగినందుకు ఈ రోజు భారతీయంలో ఉంటూ భారతదేశ ప్రేమికులందరూ కూడా ఈ తిరంగా యాత్రను చేసుకొని సలాం జోహార్ అని చెప్పి మేమందరము కూడా జై హింద్ అని చెప్పి ఆర్మీ వాళ్ళు ఎంబడి నడుస్తున్నాము. ఈ రోజు నుంచి ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఒకవేళ భారతదేశం వైపు చెడు కన్నేసి చూస్తే కన్నులలో నుంచి గుడ్లు పీకి పడేస్తాము అని చెప్పి ఏదైతే హెచ్చరిక ఇస్తామో అదే ముందుకు సాగుతూ ఎప్పటికీ కూడా ఆర్మీ తోటి నరేంద్ర మోదీ గారితో దేశం ముందుకు ఉంది అని మనకి ముందు నుంచి కూడా పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ కి ఒకటి క్లారిటీ, టెర్రరిజం ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది, అది ఎక్కడ కూడా అయిపోలేదు. సింధు జలాల విషయంలోనే గాని వాఘా బోర్డర్ విషయంలో గాని ఇప్పటికీ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జల్లెడ పట్టి మరి టెర్రరిస్టులను ఇప్పటికీ కూడా అంతం చేస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు మధ్యలోకి వచ్చి మాట్లాడటం ఇప్పటికైనా ఆపేసి మన కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఆర్మీ వాళ్ళ వైపు వాళ్ళు ఉన్నారని చెప్పి చాటి చెప్పి ప్రతి ఒక్కరం కూడా మేము సైతం అని చెప్పి తిరంగా యాత్రలో పాల్గొని దేశమాతకు దేశ భారతకు ముద్దు బిడ్డలైన మన ఆర్మీ జవాన్లకు అందరికీ కూడా జోహార్ను జై హింద్ చెప్పాలని తెలియజేస్తున్నాం. క్షమాభిక్ష పాకిస్తాన్ కి కూడా పెట్టలేదు. ఇదేదో కావాలని మధ్యలో మాట్లాడుతున్న మాట. తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే. అది మన ధర్మంలో ఉంది, మన చట్టంలో ఉంది, మన న్యాయంలో ఉంది. అది కూడా ఇప్పటికీ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్మీ బలగాలు కూడా అందరూ కూడా అదే క్లారిటీతో ఉన్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అది పాకిస్తాన్ అయినా, అది నక్సలైట్ అయినా, అది ఎవరైనా సరే. గత 70 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. శాంతి చర్చలు చేసుకొని మొత్తము కూడా 15,000 కిలోమీటర్లు ఆక్రమించుకున్న తర్వాత కూడా భారతదేశంలో సిమ్లా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతో శాంతి చర్చలు చేసుకున్నాం. ఇప్పటికీ కూడా ప్రాణాలు ధర్మం పేరు మీద పోతున్నాయి అని అంటే ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి? కాబట్టి ఇప్పటికీ కూడా నమ్మేది ఎవరికి లేదు. ఒకటి క్లారిటీ, మీరు మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, మీరు చేదు జాడిస్తే బిచ్చం వేస్తామేమో, అంతేగాని మా కశ్మీర్ పైన మా భారతదేశం పైన కన్నిస్తే కళ్ళల్లో నుంచి గుడ్లు పీకి పడేస్తామని చెప్పి ఈ రోజు ఇది ఒక పెద్ద హెచ్చరికగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది.